నమస్కారం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 9 సంవత్సరాలుగా పనిచేసి చాలా నష్టపోయాను. ఎందుకంటే పల్లెనిద్ర కాడ నుంచి ఏ పార్టీ కనీసం దగ్గరగా ఇప్పుడు వచ్చినా సరే వానపల్లిలో మొట్టమొదటిగా కట్టే ఫ్లెక్స్ నేనే కట్టేవాడిని. కొంతమంది యువ నాయకులు తయారయ్యి నేనే కట్టానని లబ్ధి పొందుతున్నారు. మరి నిన్న మత్స్యతిమితం లేక అధికారం పోయిందని చాలా బాధతో కొన్ని విషయాలు మరి నేను ఫేస్బుక్ ద్వారా విన్నాను. చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామంలో 4 రోడ్లు అన్నారు. చాలా మటుకి 40 నుంచి 45 రోడ్లు వేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల వరకు కూడా రోడ్లు మరి చాలా వర్క్ చేసి వానపల్లి చాలా అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం చూసి వారవలేక చాలామంది నాయకులు మధ్యస్థిమితం లేక చాలా ఈరోజు శవాల మీద డబ్బులు ఏరుకోవటానికి లేదు, లేదంటే పీఎల్ఎస్ మీద డబ్బులు తీసుకోవడం లేదు, లేదంటే ఇంకోటి ఎవరైనా దొంగలు వదిలేసుకుంటే పెన్షన్ కానీ లేదా రేషన్ అయినా తీసేసుకుందామని వాడిని లేక మత్స్యతిమితున్నట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 9 సంవత్సరాలు నాలాంటి వాళ్ళు చాలామంది కూడా సర్పంచ్గా పోటీ చేసి నైట్ అంతా తిరిగి నైట్ మరి వెండిపోటు పోటీ చేసిన నాయకులు ఈరోజు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నేను 9 సంవత్సరాలు చేసినా నాకు బాధ అనిపిస్తుంది. గతంలో 2000 ఓట్లు వస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 500 కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి దొంగలసి తిరిగితే పార్టీ అని అధిష్టానాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి దొంగనా కొడుకులను చూసుకుని మీరు ముందుకెళ్తే చాలా ఇబ్బంది పడతానని కూడా తెలియజేసుకుంటూ మరివారపేటలో నేనే కూడా 150 మంది టిఫిన్లు పెట్టి బాక్సులు పెట్టి అన్ని పెట్టి శంకుస్థాపన చేస్తే నాకే లేదు రోడ్డు, మీరు కనీసం మీ రోడ్డే నేర్చుకున్నారని అడుగుతున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే వెళ్ళి గ్రామంలో ఇలా కూర్చుంటే సర్పంచ్ గారు కానీ లేదంటే ఎమ్మెల్యే గారు కూర్చుంటే సరే వేసుకుంటామని శంకుస్థాపన కూడా చేయకుండా ఆర్భాటాలు ఏమీ లేకుండా చాలా నీట్గా మరి వేసిన అడిగిన వెంటనే 3 రోజుల్లోనే పని వల్లటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్రభుత్వాన్ని దింపుతూ లేక ఇటువంటి దొంగలు మాట్లాడుతున్నారంటే చాలా బాధాకరమైన విషయాన్ని కూడా తెలియజేసుకుంటాను. ఇటువంటి నాలాంటి నాయకులు సర్పంచ్ కానించి ఎంపీటీసీ కానించి వార్డు నెంబర్ కానీ కూడా మరి మోసం చేసేటువంటి నాయకులు మరి ఇంకా వెంటనే తిరుగుతున్నారంటే అధిష్టానం కూడా గమనించాలి. ఇటువంటి అధిష్టానాన్ని మరి ఎందుకంటే ఆ పార్టీ నాశనం అయిపోవడం కూడా ఇటువంటి దొంగలు ఉంటారని కూడా తెలియజేసుకుంటూ అలా గొడవలపాడు కానివ్వండి, పితనవరపాడు కానివ్వండి, మోతవరపేట కానివ్వండి, తొత్తిపాడు కానివ్వండి, అన్ని రోడ్లు కూడా మండలపేటలో కూడా సత్యవరపేట కానీ అన్ని రోడ్లు కూడా పూర్తి చేసి బ్రహ్మాండంగా మరి జరుపుతామని కూడా తెలియజేసుకుంటూ చాలా మంది దొంగలు ఏదో మాట్లాడుతున్నారు. ముద్రలు వేసుకున్నాం లేదంటే ఇంకో రకం తీసుకున్నాం, వాళ్ళ మీద బినామీలు పెట్టుకున్నాం. అవకాశం లేదు కాబట్టి అధికారం పోయింది, మత్స్యతిమితం పోయింది, ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా కూడా గమనించాలి ప్రభుత్వం ఏం చేస్తుందో. వానపల్లి గ్రామంలో పల్లి భీమారావు గారు లేదంటే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదంలో దూసుకుపోతుందని కూడా తెలియజేసుకుంటూ అలాగే గతంలో కూడా మీరు ఎన్నో శంకుస్థాపన చేశారు, ఎన్నో ఆర్భాటాలు చేశారు. మరి ఎక్కడ మీరు రోడ్లు వేసారా అని అడుగుతున్నారు. చూపించండి, వస్తే మీకు ఏమైనా దమ్ముదని ఉంటే చూపించండి ఎక్కడైనా రోడ్లు వేసి ఉంటే. అలాగే నిన్న ఏదో అమ్మవారి గురించి పలాల అమ్మవారి దేవస్థానం గురించి మాట్లాడుతున్నారు. ఏదైనా అమ్మవారి శ్రీ పలాల అమ్మవారి దేవస్థానం ఉంటే గ్రామంలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది ఆ అమ్మవారి ఆచార్యాలు ఏమిటి, అమ్మవారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు తెలుస్తుంది. అంతేగాని డిబ్బీలో డబ్బులు తెప్పేసి పక్కన కూర్చోబెట్టుకుని రాజకీయంగా అమ్మవారిని లాగిదామంటే హిందూ సంఘాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అమ్మవారు ఒక ఇష్టదైవంగా మరి భావించే శ్రీ పలాలమ్మవారి వల్లే ఈ వానపల్లి చాలా సుభిక్షంగా ఉంది. మరి ఇటువంటి వాళ్ళని దొంగల్ని దూపదేవ నైవేద్యాలకి కొన్ని వంతులు ఉంటాయి. ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది అదేంటనేది. ఇవాళ వంతు ఒకరికి వస్తే రేపు ఇంకోళ్ళకి వస్తుంది, డిబ్బీలో డబ్బులు తెప్పేసి వంతు ఎలా వస్తుంది అని అడుగుతా ఉన్నాను. అలాగే కూడా మీరు ఏదో అమ్మవారిని మీద రాజకీయం చేసి ఇలా చేద్దాం అనుకుంటే చాలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చాలా తీవ్రంగా మీరు వీధిలోకి వెళ్తే ఎలా ఉంటుందో పరిణామాలు చాలా వేరేగా ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ అలాగే నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను.